సో ఈరోజు టైం ఎగ్జాక్ట్గా 12 o'clock, 31st July. నా ఫేవరెట్, నా మోస్ట్ ఫేవరెట్ డే నా బర్త్డే. సో ఈరోజు ఇప్పుడు కేక్ కటింగ్కి పిలుస్తున్నారు అనమాట. సో కేక్ కటింగ్ చేయాలి. సో వ్లాగ్ కూడా తీస్తానని చెప్పాను కదా. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను షూట్ చేయడం. అండ్ ఆల్సో ఇది వేసుకొని స్టార్ట్ చేసేసాను. ఎలాగో ఇది వేసేసారు కదా, మళ్ళీ ఇది తీయడం ఎందుకు అని. సో ఇప్పుడు మనం వెళ్ళి కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈరోజు నేను ఇక్కడ నైట్ 12 o'clock నుండి నా కంప్లీట్ బర్త్డే ఎండ్ వరకు వ్లాగ్ అనేది నేను షూట్ చేసి కంప్లీట్ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ టు చూసేయండి. నేను ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళా, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్ కంప్లీట్గా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ వర్క్ చూసేయండి. ఓకే, ఇక్కడ చూసారంతా బ్యూటిఫుల్ క్యూట్ టెడ్డీ బేర్ కేక్ అండ్ అలానే బ్యూటిఫుల్ పింక్ ప్రిన్సెస్ కేక్ ఉంది కదా. చాలా బాగున్నాయి ఈ కేక్స్ మాత్రం. నాకైతే మస్తు నచ్చేసినాయి అనమాట. సో ఇంకా నేను లేట్ చేయకుండా మంచిగా విష్ కోరుకొని అండ్ కేక్ కటింగ్ అయితే చేసేసాను. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్, అసలు మామూలుగా లేదు. లోపల ఇలా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా. అలా కేక్ కటింగ్ చేసి ఫస్ట్ మా డాడీకి తినిపించి ఇంకా మా కజిన్ ఫ్యామిలీ, సో మేమందరం ఫుల్ టు ఎంజాయ్ చేసేసి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మా డాడీ ఫుల్ టు ఏదో జోక్ చేస్తున్నారు, ఇక దానికి గట్టిగా నవ్వుతున్నాం. అండ్ నేనైతే మస్తు ఎంజాయ్ చేసేసిన ఈ కేక్. ఇక మనం తిన్న తర్వాత లూనాకు పెట్టకుండా అంటే ఎట్లా చెప్పండి, అది కష్టం కదా. సో లూనాకు కూడా కేక్ తినిపించేసా. ఫుల్ ఎంజాయ్ చేసేసింది మన లూనాగాడు. అండ్ అంతేకాకుండా మార్నింగ్ లేచి నేను సెలూన్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయాను. మొత్తానికి కదా నేను రెడీ అయిపోయాను. అదేంటో మరి బర్త్డే రోజు ఆటోమేటిక్గా లేసేస్తాం అనమాట తొందరగా. పేరెంట్స్ మనల్ని లేపాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా తొందరగా మెలకు వచ్చేసింది ఎగ్జైట్మెంట్తో. స్కూల్ డేస్ నుండి కాలేజ్ డేస్ అండ్ ఇప్పుడు కంప్లీట్గా రైట్. సో లేచి రెడీ అయిపోయి అండ్ ఇప్పుడు లంచ్కి అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో అది మీకు చూపించేస్తా. అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అగైన్ మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది రిటర్న్ ఇంటికి వచ్చేసరికి. సో ఈవినింగ్ రిటర్న్ అవగానే మళ్ళీ ఇంకో అదర్ ప్లాన్ ఉంది, వేరే ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి. సో కంప్లీట్గా నేను వ్లాగ్ పెడుతూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండండి, ఎంజాయ్ చేస్తూనే ఉండండి. అండ్ వీటన్నిటికంటే మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, అదేంటో నేను మీకు ఇప్పుడు వెళ్ళి చూపిస్తా. చలో. సో అలా నేనైతే మా మమ్మీ దగ్గరికి వచ్చేసాను అనమాట బ్లెస్సింగ్ తీసుకోవడానికి. నా ఫస్ట్ బ్లెస్సింగ్ మా మదర్ దగ్గరికి. సో ఇదే మా మమ్మీది సమాధి. సో ఇక్కడ ఈ అంకుల్ క్లీన్ చేస్తున్నారనమాట నీట్గా. ఇది మమ్మీది అనమాట. మమ్మీ 2015లో చనిపోయారు. సో ఎగ్జాక్ట్గా 9 years అవ్వొస్తుంది. సో ఫస్ట్ బ్లెస్సింగ్ మమ్మీ దగ్గర తీసుకుందాము అని చెప్పేసి ఈరోజు నేను రెడీ అయ్యి ఇక్కడికైతే వచ్చా. సో ఇది క్లీన్ చేస్తున్నారు ఇంకా. సో క్లీన్ చేశాక పూలు చల్లేసి బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాను అనమాట. అలా సమాధంతా నీట్గా చేపించిన తర్వాత మొత్తం మనము డెకరేషన్ చేస్తున్నాము. మొత్తం ఫ్లవర్స్తో నీట్ అండ్ క్లీన్గా ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నాను. మా మమ్మీకి పూలు అంటే చాలా ఇష్టం అనమాట. అందులో ఇలా మల్లెపూలు అంటే ఇంకా ఎక్కువ చాలా ఇష్టం తనకి. ఇలా విడివిడిగా తెచ్చుకొని వచ్చి కుట్టుకునేది ఇంట్లో, మూరల్ లాగా కుట్టుకునేది అనమాట. సో నేను అందుకే బేసిక్గా మా మమ్మీకి ఇష్టం ఉన్న ఈ రోజ్, ఈ మల్లెపూలు తీసుకోవడానికి అదే రీజన్ మెయిన్. అసలు ఎంత ఇచ్చినా కూడా పూలు తక్కువే తనకి. పూలు, చీరలు అలాంటివి చాలా ఇష్టం. అలా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకొని ప్రేయర్ చేసుకొని అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళకి మమ్మీ సైడ్ నుండి నా సైడ్ నుండి బర్త్డే స్పెషల్గా చిన్నగా కేక్స్ కొని అయితే డిస్ట్రిబ్యూట్ చేశాను. చాలా బాగా అనిపించింది. అలా మమ్మీ దగ్గర నుండి ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఇంకా ఫుల్ ఆకలి వేస్తుంది, అస్సలు తట్టుకోలేకపోయాము. ఎందుకంటే బికాస్ మార్నింగ్ నుండి ఏం తినలేదు. ఇక అందుకని చెప్పి ఒక బర్గర్ కింగ్ అయితే వచ్చేసామన్నమాట. ఆ ఫుల్ ఆకలి వేస్తుంది, ఇంకా వేరే స్టాప్ ఎత్తుక్కునేంత ఓపిక లేక. సో ఇక్కడ నేను చూసారా ఫుల్ టు ఎంజాయ్ చేసుకుంటూ నేను ఇంకా క్రిస్ మ్యాడ్ ఎంజాయ్ చేసుకుంటూ తినేసాము. సో నేను ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇంకో ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్, నాకు 9 years నుండి ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి మేము చాలా వరకు ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేదు. బట్ హైదరాబాద్లో అయితే ఫుల్గా తిరిగాం అనమాట. సో మొత్తానికి అయితే రఘు, నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి అయితే వచ్చాను బర్త్డేలో.
ఇదొక డే, ఇదొక పార్ట్ అన్నమాట. ఎప్పటి నుండి అడుగుతుంటే అపాయింట్మెంట్ దొరక్క ఇప్పుడు ఇచ్చాడు. సో ఈరోజు ఇక్కడ ఎగ్జాక్ట్గా అకాన్, మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న అకాన్లో అయితే అపాయింట్మెంట్ ఇచ్చాడు అనమాట. అందుకే కలవడానికి అయితే వచ్చేసాను. హాయ్. Hi. हेलो. अच्छा सा प्लेस सेलेक्ट करी ना मैं. Hello, it's my place, okay? I have selected the spot. नो मैंने I सेलेक्ट have करी selected रघु. the spot. No. अभी यहाँ I पर have भी proofs. आर्ग्यू करता है रे. सब लोग को मालूम पहनना है क्या? देख कितना ब्यूटीफुल है ना. Not more than me. छी गंदा है तो. Obviously, yeah. ప్యాకెట్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటూ Start with this now, huh? समझ भाई मैं क्या बोली तेरे को. जैकेट जैकेट में लगाता रहा वैसा. बताए वो गंदी बात है. I'm a very pure guy. बेस्ट फ्रेंड को छोड़ देते हैं क्या? बेस्ट फ्रेंड है ना, छूटी नहीं जाती है. बेस्ट फ्रेंड छोड़ के नहीं जाती, बट तू छोड़ता है कि नहीं वो बोल. नहीं, मैं नहीं छोड़ना. पक्का नहीं. नहीं तो ये वीडियो दिखाऊंगी मैं उस दिन. हाँ, उसने बताया तो रिकॉर्ड कर रही है कि प्रूफ लेने के लिए कि छोड़ता नहीं छोड़ता हूँ. अच्छा. जेंडर वाइज बता रहा हूँ. हाउ मेनी मेल बेस्ट हाँ मेल्स एंड फीमेल्स सिर्फ खाली 3 to 4 मेंबर्स, दैट्स इट. जब मेरे लाइफ में पार्टनर मेरा वाला बंदा आता है ना, तब ये सब लोग बाहर चलो 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 पहला वाला प्लेस कोई आया बोल के डालती है. जली जली तेरे को. No, I am okay because partner is something different than a best friend. So ठीक है. there is no point of judging between a partner and a friendship. तेरे को भी मालूम है, मेरे को भी मालूम है, सब लोगों को मालूम है तुम्हारा मेरा दोस्ती कैसी है. Then what? 9 years అవుతుంది మా ఫ్రెండ్షిప్. ఈ ఇయర్ అయితే 10 years అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ 10 yearsలో ఈ 9 yearsలో సరే 9 years తీసుకోండి. 9 yearsలో కనీసం ఒక్క ట్రిప్కి కూడా తీసుకొని పోలేదు. బోల్నా ఒక్క ట్రిప్ కనీసం ఒక ఢిల్లీ లేదు, ముంబై లేదు, బెంగళూరు లేదు, గోవా లేదు. అంతెందుకు మన పక్కనే ఉన్న విజయవాడ, వైజాగ్, అరకు కూడా లేదు, సౌతే లేదు. ఇక నార్త్ అయితే దేవుడు ఎరుగు. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ ట్రిప్స్ అయితే నమస్తే సార్, నువ్వు సపరేట్ గా బ్యాంకాక్ పోయినావు, నేను సపరేట్ గా బ్యాంకాక్ పోయినా. హైలైట్ ఏంటంటే ఇద్దరం బర్త్డే టైమ్స్ కి వెళ్ళినాం. అంటే ఈమె కూడా ఇది కాపీ చేసిందా? ఫస్ట్ మే గయా థా బ్యాంకాక్, उसके बाद तूने कॉपी करके लेके गया. అండ్ ఇంకోటి కాపీ అంటే గుర్తొచ్చింది, ప్రతి థింగ్ లో కాపీ చేస్తాడు తెలుసా. ఫోన్ కేస్ లో కాపీ, ఫోన్ కొనే దాంట్లో కాపీ, డ్రెస్సెస్ లో కాపీ, देख ना, झूठ बोलने की नहीं खात होती है. ओके रघु मैंने पहला लिया था फोन, उसके बाद तूने ओप्पो फोन लिया था. जितने भी चीज मैंने कॉपी किया है ना, जितना कॉपी तू करी है, वॉट एवर आई बाय टुडे यू विल सी दिस थिंग सडनली ऑन द नेक्स्ट मीट यू से ఆల్రెడీ ఐ వాస్ హ్యావింగ్. ఏమైతుంది తెలుసా అసలు యాక్చువల్గా వీడు కొనేసుకుంటాడు. ఒక్కొక్కసారి వీడు తొందరగా ఫస్ట్ కొనుక్కున్నాడు అనుకోండి, అది ఫోన్ కానీ ఒక ఐటమ్ కానీ, వీడు నన్ను కలవడు. ఆ 1 week or 2 weeks వరకు కలవం కదా, మంత్లీ మహా అంటే ట్వైస్ ఆర్ థైస్ కలుస్తాం. సో వాడు కొన్న తర్వాత ఆ వీక్ నెక్స్ట్ వీక్ తర్వాత ఎప్పుడైతే మీట్ అవుతానో, హైలైట్ ఏంటంటే నేను కూడా అదే ప్రోడక్ట్ కొనుక్కొని ఉంటా, సేమ్ కలర్. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ హీ నెవర్ మెన్షన్స్ మీ దట్ నేను ఈ ప్రోడక్ట్ కొన్నాను, ఇది తీసుకున్నాను అని కూడా చెప్పాడు. డైరెక్ట్ కలిసిన రోజు చూపిస్తాడు, నేను ఇది కొన్నా, ఇది చూసిన, అప్పుడు నేను కూడా చూపిస్తాను, నాది కూడా సేమ్ సేమ్. है कि नहीं? एक्सेप्ट कर रहा हूँ. ये बात है, that's not a copy, it's just this coincidence which happens multiple times with us. Not multiple times, पूरा 9 साल से वही हो रही है. हर एक चीज में कॉपी करता है. I don't know how it's been in this decade with you. Let's cheers for this thing basically. अच्छा रुको. It should be a proper drink, it's not a. Done. देख Cheers सब for 10 लोग years. दारू पीते हैं, हम लोग अच्छे से मॉकटेल्स पी रहे हैं. कितना अच्छी बच्ची हूँ ना मैं. Because of me you are अच्छी बच्ची, right? Shut up. అలా రఘుతో ఫుల్ ఎంజాయ్ చేసేసి కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని కొట్లాటలు చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాను అనమాట. అదే షాను అండ్ భవ్య, నాకు అనదర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళని కలవడానికి వచ్చాను. మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను ఇప్పుడు ఈవినింగ్. అండ్ గ్యాప్ ఉంది, వాళ్ళని కలిసేటప్పుడు వీళ్ళని కలిసేటప్పుడు గ్యాప్ తీసుకొని ఒక 2-3 hours గ్యాప్ తీసుకున్న తర్వాత నేను వచ్చాను. లేదంటే ఇంత ఫుడ్ ఎప్పుడు పోవాలి. ఇదొకటి మాట్లాడు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మగారి ఛానల్ని. అంతేనా? షాను నువ్వు? Hey, hi. ఏ హాయ్. ఓ మై గాడ్. నెక్స్ట్ ఇంకేం పోజ్ పెడతావు నెక్స్ట్? ఇంకా మా ఆర్డర్ అనమాట. సుషి, ఫ్రైస్, డంప్లింగ్స్, పిజ్జా, ఆల్ఫ్రెడో పాస్తా అండ్ లాటే, వెనీలా లాటే అండ్ హాట్ చాక్లెట్. సరిపోతుంది అంటావా మన ముగ్గురికి? చెప్పు, సరిపోతుంది అంటావా? ఇదెవరిదో మరి, ఇదెవరిదో మరి, ఇదెవరిదో? డన్. పర్ఫెక్ట్ వచ్చిందా? స్నాపులు పెట్టడమే. అది వెరీ గుడ్. ఎట్లుంది టేస్ట్? బాగుంది. ఇదైతే ఎలాగో తిన్నావు చూసి మంచిగా అన్నాక తింటారా? కట్ అవుతారు తెలుసా సుషి తినే వాళ్ళు చూస్తే. షీ అంట, షీ. చెప్పాలి పాప జల్దీ. వస్తుందంట మ్యాడ్. ఇంటికి కూడా తింటున్నావా? వస్తుంది కదా రేపు పట్టరాదు. సరే అలా ఉంటుంది అనమాట మనతో. ఫస్ట్ చాక్లెటా? పిజ్జా తిను. ఎలా ఉంది చెప్పు. దిస్ ఓ చాను. మా సంసారం మొత్తం బయట పెట్టేస్తున్నారు సార్. హౌ ఇస్ ఇట్? నాలాగే ఉంది కదా. ఖతం అయిపోయింది. It's like pizza only. అది పిజ్జానే. ఏంటి? చాలా బాబుకి యాక్చువల్గా తెలుగు వస్తుంది అనమాట, కానీ చాలా తక్కువ వస్తుంది. మన తెలుగుడు కాకపోయినా బెంగాలీ, బట్ స్టిల్ తెలుగు ట్రై చేస్తాడు. ఎలాగో లేస్తాడు అనమాట. మొత్తానికి ఎలాగోలా పేలుతుంది, కానీ మెల్లగా పేలుతుంది, గట్టిగా కాదు. అంతేనా? మేడం అన్నమాట. మనం ఇట్లనే రా. ఇగో ఎట్లా పట్టుకుందాం అనేది మ్యాటర్ కాదు, తినేదానికి వచ్చిందారా. మనుషులు తినే తిండి తినవు. చాలా బాగుంది సుషి. నాకు ఎట్లా పెట్టినా నేను అయితే ఫుల్ తినేస్తాను, నాకు ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ప్రాన్స్. మీకు కూడా ఇష్టమా? ఏంట్రా యాక్టింగ్ చేసాడు, కథం అయిపోయింది కెమెరా. ఏంటి ఓవర్ యాక్షన్? సో అలా ఉంటది మాతో. ఇవన్నీ ఫుల్ గా ఎంజాయ్ చేసి రెడీ అయింది మంచిగా. ఎల్లో ఎల్లో వేసుకొని పిల్లలాగా తిప్పిలోనే పిల్లలాగా. వీళ్ళిద్దరు ఇట్లా అంటూనే ఉంటారు, దాన్ని పట్టించుకోకండి. ఇవి ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. మీరు మాట్లాడండి సార్. ట్రై చేసి చెప్తుంది పాప. ఎంతో ట్రై చేద్దాం. రెండు ట్రై చేస్తాం. పాప ఫస్ట్ టైం తింటుంది అనమాట డంప్లింగ్స్. హౌ ఇస్ ఇట్? బాగుంది, చాలా బాగుంది. నిజంగానా? నిజంగా బాగుంది. నీకు నచ్చిందా? నిజంగా. పక్కా? రైట్. చాలా బాగుంది. కాక తాగుతున్నాడు బ్లాక్ వాటర్. రిచ్ పీపుల్. అదే రిచ్ కదా, అందుకే పడేయాలా అని అంటున్నావు. చెప్పు. మైక్ కూడా పెట్టాను మేడం గారికి. ఏమొద్దు సార్, నాకు మైక్ కూడా వస్తుంది. నేను ఎక్కువ చాలా తక్కువ మాట్లాడతా. బ్యాంక్స్ బాగున్నాయి. ఎక్కడ చేయించావు? చెప్పాల్సిన వాడు చెప్తలేడు. బ్యాంక్స్ బాగున్నాయి కదా. యాక్చువల్లీ చేసుకున్నా. యాక్చువల్లీ పాపనే కట్ చేసుకుంటది అనమాట. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి, అడ్రస్ చెప్తాం. షానదంట బ్యాంక్స్ బాగా కట్ చేస్తా. అవసరం లేదు, సిజర్ ఉంటే సరిపోద్ది. యాక్చువల్లీ నీదే అనుకో. ఏమన్నా చెప్పు చెప్పు. ఆమె కూడా నాదే. చాలా బ్లషింగ్స్. చెప్పాలి. అదే అర్థం ఏం కాదు. ఏం మాట్లాడు నాకు దాన్ని మాట తిట్టమంటే తిడతావు, దీన్ని తిట్టమన్నా తిడతావు.
కెమెరా అయినప్పుడు ఇప్పుడు మాత్రం ఏది రాదు నోట్ల నుంచి. చూడు Blushing ఆ? చూడు చూడు ఇంకా ఇదే 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 తగ్గించుకుంటే బాగుండేది. ఈ పెడతా మీన్స్ హలో ఓవర్ యాక్షన్. ఫోన్ రింగ్ అవ్వకుండా హలో సైలెంట్ అంతే కాదు ఎంత తిరుగుతున్నాడు కదా హలో మాట. అలా ఉంటుంది మా షానుతో అండ్ మా భవ్యతో. సో మొత్తంగా అయితే మేము ఫుల్ టు ఇక్కడ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత మళ్ళీ కలుస్తాం అనమాట. గ్యాప్ వచ్చింది, ఎవరికి వాళ్ళు జాబ్స్ లో బిజీ ఉన్నారు కాబట్టి. 1 year అయితే దీంట్లోనే సచ్చినా నేను లాస్ట్ 1 year. 1 year నాతోనే ఉంది అని మీరు చూస్తూనే ఉన్నారు కదా స్టేటస్లు అవి ఇవి. సో ఇప్పుడైతే పాప వదిలేసి వెళ్ళిపోయింది ఫైనల్ గా. ఓవర్ యాక్షన్ ఆఫీస్ దూరం అయితే ఆఫీస్కి వెళ్ళాలి. లేదు ఫుల్ హ్యాపీ. పెద్ద ఎడ్డి బుక్స్ కి అలాంటి అన్ని చెప్పొద్దు ప్లీజ్. ఎందుకు చెప్పచ్చు? ఆబ్వియస్లీ నో. బ్యూటిఫుల్ బట్ ఎడ్డి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బట్ ఎడ్డి. చెప్పమ్మా. ఏం లేదు చెప్తున్నా, పాప మంచిగా ఉంది, ఈరోజు బర్త్డే కదా. సో ఏం లేదు, షీస్ బ్యూటీ అండ్ ఐఎమ్ బ్రెయిన్స్, బ్యూటీ విత్ బ్రెయిన్స్. అంటే నాకు brain లేదా? నేను ఉన్నా కదా బ్రెయిన్. అయితే యూర్ బ్యూటీ. అంటే ఇప్పుడు నేను బ్రెయిన్ లేకుండా అట్లా ఉన్నానా? అది వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పాను. మరి షాను వాడు మరి షాను వాడు బ్యూటీయా లేదంటే బ్రెయినా లేదంటే ఏమీ లేదు? అసలు ఏం లేదు, అది మొత్తం డొల్లా. మొత్తం డొల్ల. ఇలా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం, అసలు ఏమన్నా సింక్ ఉందా? అమ్మో బర్త్డే రోజు కూడా తిప్పలు పోవట్లేదే తిట్లో. అయిపోయింది. ఇప్పుడు చలో నెక్స్ట్ డెస్టినేషన్. ఎక్కడికి వెళ్తున్నామంటే చూపించేస్తాం, చూసండి. అలా ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట ఎయిర్పోర్ట్కి. అయితే ఇంకా ఫైనల్గా యాక్చువల్గా ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తాం, ఎక్కడ వెయిట్ చేయాలో తెలియక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ గో కార్టింగ్ చేస్తూ ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ భవ్య టికెట్స్ తీసుకుంది అండ్ మేము గో కార్టింగ్ చేసేసాం. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ మనం ఎయిర్పోర్ట్లో స్టార్బక్స్లో ఆగామన్నమాట. ఫుల్ కాఫీ తాగాలనిపిస్తుంది. టైం ఆల్మోస్ట్ మిడ్నైట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఆగాం. అండ్ ఏ పర్సన్ కోసం అయితే మనం ఇందా నుండి వెయిట్ చేస్తామో ఆ పర్సన్ వచ్చారనమాట ఫైనల్గా. సో అందుకని కొంచెం రిలాక్స్ అయ్యి కాఫీ తాగేసి దెన్ విల్ గో బ్యాక్ టు హౌస్. ఆ పరిస్థితి అయితే చెప్పలేకపోయాను. బట్ స్టిల్ నేను వచ్చినాం. బట్ స్టిల్ రావాలి తప్పదు. ఇది టేస్ట్ చేయవా? టేస్ట్ చేయి, బాగుంది. ఎట్లుంది? బాగుంది, నైస్ కదా. ఇది ఒక్కటి 239 240 రూపీస్ అంట ఈ బుజ్జి పీస్. బట్ స్టిల్ ఐ మీన్ ఇవన్నీ అంటే ఎయిర్పోర్ట్ కాబట్టి మనం ఏం అనలేము. కానీ ఎలా ఉంది కాఫీ? జింజర్ టీ కదా నువ్వు తీసుకుంది, కానీ నేను తీసుకున్న ఈ హాట్ చాక్లెట్ మాత్రం వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. నాకు అస్సలు నచ్చలేదబ్బా. అందుకే నేను మొత్తం కంప్లీట్ అలానే ఉంచేసా. నాకు అస్సలు తాగాలేదు. బట్ ఇదైతే ఫినిష్ చేసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. నా బర్త్డే చాలా బాగా జరిగింది ఈరోజు. చూసారు కదా, ఇది నా బర్త్డే వ్లాగ్ వీడియో. ఈ విధంగా నేను ఈరోజు అయితే కంప్లీట్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నా ఓన్ పీపుల్తో నేను బాగా ఎంజాయ్ చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.